ఎక్కడైతే టీబీ పేషెంట్లు ఎక్కువ చూస్తారో మన గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ ఎర్రగడ్డలో ఉంది కదా, అక్కడ ఒక టీబీకి సంబంధించి ఒక చిన్న వాక్ లాంటిది చేసి దాంట్లో అంటే కొంతమంది మాట్లాడడం ద్వారా అక్కడ గుమిగూడిన జనాలకి వాళ్ళకి ఒక రకమైన అంటే ఒక దాన్ని ఎక్స్పోజ్ చేయడం, అంటే టీబీ అనేది ఏమిటి అనేది చాలామంది తెలియకపోవచ్చు. సో అట్లాంటి వాళ్ళే కనీసం టీబీ అనేది ఒకటి ఉంది, దాన్ని సంబంధించిన లక్షణాలు ఏంటి, ఇట్లాంటివి కొన్ని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది దీంట్లో ఒక. అలాగే కొన్ని అట్లానే మీటింగ్స్ కానీ కొన్ని మీటింగ్స్ అరేంజ్ చేసి వాటిని కండక్ట్ చేసి తర్వాత టీబీకి సంబంధించిన కొన్ని ప్రచారానికి పాంఫ్లెట్స్ కానివ్వండి, కొన్ని అంటే బ్యానర్స్ ఇట్లాంటివన్నీ ఈ రోజు పర్టికులర్గా రకరకాల ప్లేసెస్లో, కొన్నిసార్లు అవి బస్ స్టాండ్లో కావచ్చు, రైల్వే స్టేషన్స్లో కావచ్చు, ఎక్కడైతే ఆ జన మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేసెస్లో వాళ్ళకి ఆ టీబీని అంటే గుర్తు చేయడము చాలామందికి, కొంతమందికి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం, అంటే ఈ టీబీ అనేది ఇలా ఉంటుంది, సో అది వచ్చినప్పుడు దానికి సంబంధించిన లక్షణాలు ఇలా ఉంటాయి కనుక మీకు రాగానే వీలైనంత తొందరగా దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని టెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఆర్ ఇంకా వాళ్ళు చూసిన వాళ్ళలో ఫ్రెండ్స్లో కానివ్వండి, ఫ్యామిలీలో కానివ్వండి, అంటే వచ్చిన వాళ్ళకి తెలియకపోయినా కూడా వాళ్ళు కనీసం ఆ లక్షణాలు గుర్తించగలిగితే వాళ్ళని ప్రాంప్ట్ చేసి ఓకే మీకు ఇలా ఉంది, ఒక దగ్గు 3-4 వారాల మించి కంటిన్యూ అవుతుంది, జ్వరం వస్తుంది, ఆకలి తగ్గుతుంది, బరువు తగ్గుతుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు దాన్ని నెగ్లెక్ట్ చెక్ చేయించుకోండి, అది టీబీ కావచ్చు అనే రకమైన ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ముఖ్యంగా ఈరోజు